మండలంలో చెరుకుమోడి గ్రామంలో బంగారు చోరీ కేసులో పోలీసు అదుపులో మరణించిన బొల్లి ఏడుకొండలు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలంలో ఒక చెరుకుమూడి గ్రామంలో ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి పోలీసులు పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక అతను నేను ఆత్మహత్య చేసుకున్నానని తెలిసి చెప్పినా కూడా వినకుండా పోలీసులు అతన్ని ఒక ప్రైవేటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఒక కారులో తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది అనేటటువంటి మాట వాస్తవం. అయితే స్పష్టంగా ఇందులో నిన్న ఎస్పీ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా ఎస్పీ గారు ఒక జిల్లాకి సంబంధించినటువంటి అధికారి అయ్యుండి అధికారి చెప్పేటటువంటి మాటల్లోనే ఇన్ని అబద్దాలుంటే ఇక జిల్లాలో పోలీసు యొక్క వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంటుందనే దానికి నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా స్పష్టంగా వీళ్ళని ఏదైతే బంగారు చోరీ కేసులో తీసుకురావడం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత 2 రాత్రులు పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. వాళ్ళని టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. మీరే తీసుకొచ్చి ఇళ్ల దగ్గర దించారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మీరు రావాలి అని హుకుం జారీ చేస్తే అక్కంపేటకి సంబంధించినటువంటి ప్రసాదు, రియాజ్ మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇతను చనిపోయే వరకు వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిన్న ఎస్పీ గారు మాట్లాడుతా పోలీసు స్టేషన్ సీసీ కెమెరాలో చూసాం, విక్టిమ్స్ వాళ్ళెవరిని కూడా మేము మళ్ళీ పిలవలేదు. అసలు ఆ కేసులో మేము అసలు రియాజ్ అనేటువంటి వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటే మేము ఎవరిని పిలవలేదు, మేము బెయిల్ ఇచ్చి పంపించేసిన తర్వాత మాకు సంబంధం లేదు. అతనికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కానిస్టేబుల్ చెక్. నాకు అర్థం కాని ఏంటంటే ఎస్పీ గారు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరన్నా 108కో అంబులెన్స్ కో ఫోన్ చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మీ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి కారు పంపించాడని మీరు మాట్లాడడం నిజంగా జిల్లాలో పోలీసుల యొక్క పనితీరుకి ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, అక్కంపేటకు సంబంధించినటువంటి 2 వ్యక్తుల్ని ఆ రోజు మరుసటి రోజు అతను పిలిపించి రిమాండ్కి పెడుతున్నాం, మీరు బెయిల్ కి పేపర్లు రెడీ చేసుకోమని. ఏడుకొండ అనేటటువంటి వ్యక్తి రాకపోతే అతను పట్టకరావడం కోసం మీరు కానిస్టేబుల్ పంపించి వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు ఒక ప్రాణం, ఒక కుటుంబం ఈరోజు బలైపోతే మీరు దానికి బాధ్యత వహించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక జిల్లా ఎస్పీగా ఉండి ఈ విధంగా అబద్దాలు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎస్పీ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హోంమంత్రి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని. ఎందుకంటే ఈ పోలీసుల యొక్క విచారణలో వీళ్ళంతా కూడా మేనేజ్ చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మళ్ళీ అది జరిగినటువంటి రోజు రాత్రి అక్కంపేటకి మీ కానిస్టేబుల్ వచ్చారా లేదా? రియాజ్ అనేటటువంటి వ్యక్తితో ఎస్ఐతో మాట్లాడించి బేరసారాలు కుదుర్చుకుని అతని దగ్గర స్టేట్మెంట్లంతా మార్చుకుని మళ్ళీ అతను తీసుకొచ్చి మునుబోలు పోలీస్ స్టేషన్ లో పెడతామని చెప్పి తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో పెట్టి మళ్ళీ నిన్న రాత్రి 10 గంటలకి జామీన్ సంతకం తీసుకుని. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, మీ పోలీసుల్లో తప్పు లేకపోతే మీరు ఈ రోజు రియాజ్ దగ్గర మళ్ళీ రాత్రికి ఇంటికి పంపించి స్టేట్మెంట్లు మార్చుకోవడం, మళ్ళీ అతను తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ రోజు మేము డిమాండ్ చేసేది జరిగిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఈ రోజు ప్రభుత్వం ఆదుకోవాలి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. దానికి మీరు నైతిక బాధ్యత వహించి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతుంటే అది కాస్త తప్పుదారి పట్టించే దానికోసం జిల్లా ఎస్పీ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందే.
పోలీసులు దీన్ని నీరుగార్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. 2 ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా బాధితుడికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే రాజకీయ రంగు పులుముకొని దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు కాబట్టి పోలీసులు మేము స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆ ఎస్ఐని ముందు విధుల నుంచి తొలగించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ ని బాధ్యుని చేసి ఏదో చేతులు దులుపుకున్నామంటే మేము ఒప్పుకోం. నిన్న మీరు ఏదైతే బుచ్చిలో చేశారో అదేవిధంగా మోనిబోల్ పోలీస్ స్టేషన్ కూడా మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే స్టేషన్ నుంచి తీసుకెళ్లి స్టేషన్ వెనకుండేటటువంటి ఒక ఇంట్లో పెట్టి వెళ్ళి 2 రోజులు విపరీతమైన టార్చర్ చేశారనేటువంటి మాట వాస్తవం. మీరు నిజాలు ఒప్పుకోండి. ఈరోజు ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తాం.